ప్రజలందరికీ ఇంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు. ముఖ్యంగా ఈ 15 రోజులు గౌరవనీయులైన మా ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారు, మరి మా ఎంపీ వినోద్ కుమార్ గారు, మా సీతారాం నాయక్ గారు, మా స్థానిక ఎమ్మెల్యేలు, మరి మా జిల్లా అధ్యక్షులు, మరి అదేవిధంగా చల్ల ధర్మారెడ్డి గారు, అక్క కొండ సురేఖ గారు, మరి డాక్టర్ రాజయ్య గారు, మరి శంకర్ నాయక్ గారు, సుధాకర్ రావు గారు, దాదాపు మంత్రి అక్క గుండు సుధారాణి గారు, మరి వీళ్ళందరూ నా కోసం ఎంతో కష్టపడి ఇంత మెజార్టీ తేవడానికి కారకులైన వీళ్ళందరూ, మరి ముఖ్యంగా గౌరవనీయులైన మరి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతోటి మరి ఈ తక్కువ టైంలో మరి ఈ సంవత్సరం 6 నెలల్లో మరి అభివృద్ధి పనులు చూసి ఎక్కువ మెజార్టీ ఇచ్చి మరి తెలంగాణ ఉద్యమంలోనైతే జేఏసీగా ఏర్పడ్డ ప్రతి వ్యక్తులు కూడా ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉండి ఇంత భారీ మెజార్టీని తోటి నన్ను గెలిపించినందుకు, మరి మీరు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించిన మీరు అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా టీఆర్ఎస్ వెంట ఉండి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచినందుకు, మీరు కేసీఆర్ గారిని బలపరిచినందుకు, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి మరి ఒక కార్యకర్తగా నాయన నాకు గుర్తింపించిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి మరి మీరంతా సహకారం ఇచ్చి నాకు ఇంత భారీ మెజార్టీనిచ్చి నా బాధ్యతను పెంచినందుకు, మరి నాకు కూడా తక్కువ టైం ఉంది 3 సంవత్సరాలలో మా గౌరవనీయులైన మరి ఎమ్మెల్యేలతోటి వీళ్ళ ఆశీస్సులతోటి వీళ్ళ ఆలోచన విధానాన్ని తీసుకొని కూడా ఈ తక్కువ టైంలో వరంగల్ జిల్లాకైతే ఏదైతే అవసరం ఉందో మరి ఆ డెవలప్మెంట్స్ కోసం చర్చించి మా గౌరవనీయులైన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో డెవలప్మెంట్కు నేను ముందుంటా, మీ అందరితోటి అందుబాటులో ఉంటా. మీ ఇన్ని సంవత్సరాలు మీతోటి అండదండగా మీతోటి 15 సంవత్సరాలు గడిపిన వ్యక్తిని నేను మీ అందరికీ అండదండగా ఉంటా, ఇంకా బాధ్యతగా నిర్వర్తిస్తా, పార్టీకి కూడా మంచి పేరు తెస్తా, నీతివంతమైన రాజకీయం చేయనీకి కూడా నేను ఉంటానని మీ అందరి ఆశీస్సులు నాకు ఇంత భారీ మెజార్టీ తోటి ఇచ్చినందుకు మీ అందరికీ రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.